హాయ్. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది శుక్రవారం నాడు తీసిన వ్లాగ్ అండి. అయితే ఈ వీడియోలో నేను ఏం చూపెడుతున్నాను అనంటే, శుక్రవారం నాడు పొద్దున నేను ఏ పనులు చేసుకున్నాను, అలాగే ఏం వంట చేశాను అన్నదైతే చూపెడుతున్నాను. నేను పూజ చేసుకునే ముందు ఏం చేస్తాను, పూజకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను అన్నదైతే చూపెడుతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలానే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శుక్రవారం అనగానే నేనే కాదు అందరూ కూడా చక్కగా ఇంటిని శుభ్రం చేసిగా పెట్టుకుంటారు. ఎందుకంటే అందరికీ సెంటిమెంటే శుక్రవారం అంటే. అలానే నేను కూడా ఏంటంటే ఇంటితో పాటు గడపలు అవన్నీ కూడా కడిగి ముగ్గులు అవి పెట్టుకుంటానన్నమాట, పసుపులు రాసి. ఎప్పుడైనా ఏదైనా ఒక వారం మిస్ అయిపోతే, ఊళ్ళో లేకపోయినా చేసిన మిస్ అయిపోతే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు అయ్యో గడపలు మాసిపోయాయి అంటే వారానికి అది కొంచెం మాసిపోతాయి కదా, అయ్యో కడిగి పెట్టుకోలేదు అని అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందరికీ అదే సెంటిమెంట్ ఉంటుంది. నేను కూడా అలానే శుక్రవారం నాడు ఏం చేశానంటే వీధి గడప, అలానే ఇంకా వెనకాల వంటింటి గడప ఇవన్నీ కూడా కడిగి పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. నేను ఇలా పసుపు రాసి పెట్టుకోవడం కోసరంగానే నేను మామూలుగా పెయింట్లు అవి అయితే కూడా వేయలేదండి. పెయింట్లు వేస్తే ఏంటంటే ఈ కళ అనేది రాదు. పెయింట్లు వేసినది అది వేరు. ఎంత పెయింట్లు వేసుకున్నా కూడా మధ్యలో ఈ పసుపు ముగ్గు అన్నది పెట్టుకుంటే బాగుంటుంది. అందుకనైతే నేను పెయింట్లు ఈసారి వేయించుకోలేదు. చూద్దాము ఎన్నాళ్ళు ఇలా బాగుంటుంది అన్నది తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అని. ఈ పెయింట్లు అదే ముగ్గులు అవి పెట్టేసుకున్న తర్వాత ఇంకా కాసిన గిన్నెలు అయితే ఉంటే తోమేసుకున్నానండి. తోమేసుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా నేను చెప్తున్నాను, సింకు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే నేను దేవుడి సామాను అనేది తోముకుంటాను. దేవుడి సామాను కూడా ప్రతిరోజు కూడా ఇవి శుభ్రం చేసుకుంటాం. అంటే రోజు పూజకి వాడుకునే సామాను ఉంటుంది కదా, అవైతే ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకుంటాము. నేను రోజు కూడా సింక్ అది శుభ్రంగా అంతా తోమేసుకున్న తర్వాత, గిన్నెలు తోమేసుకున్న తర్వాత పీచు అది సర్ఫ్ అది వేసుకుని శుభ్రంగా తోముకున్న తర్వాత దేవుడి సామాను కూడా తోమి పెట్టేసుకుంటాను అనమాట. ఏ రోజు ఆ రోజు తోముకుంటాను. 2 సెట్లు ఉంటాయి నాకు. ఒక సెట్టు వాడకానికి రెడీగా ఉంటే ఇంకో సెట్టు తోమి మళ్ళీ రెడీగా ఉంటుందన్నమాట. అలా 2 మెయింటైన్ చేస్తానన్నమాట. అలా దేవుడి సామాను కూడా తోమేసుకున్న తర్వాత కాఫీ అయితే కలుపుకొని ఇద్దరం తాగేసాము. తాగేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసాను. మా వారైతే పూజ చేసుకుంటున్నారు. నేనైతే పూజకి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట. అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, చాలామంది వీడియోల్లో చూశాను తలకి పిడప పెట్టుకొని, అంటే గుడ్డ టవల్ అది కట్టుకుంటారు కదా తలస్నానం చేశాక, అలానే దేవుడికి దీపారాధన అవి చేసుకుంటూ ఉంటారు. చాలా రీల్స్లో వాటిల్లో చూశాను. నాకు తోచినప్పుడు వాళ్ళకి కామెంట్ పెడుతూ ఉంటాను అలా చేయకూడదని. అలా చేసుకోకూడదండి. తలకి గుడ్డ చుట్టుకున్న తర్వాత తలకి మనకి నెత్తి మీద ఎప్పుడూ కూడా గుడ్డ అనేది మనకి ఉండకూడదు. ఇక్కడ దీనికి ఒక కారణం అయితే చెప్తాను వినండి. మనకి దక్షిణ భారతదేశంలో తలకి ముసుగు అనేది ఎప్పుడూ ఉండకూడదు. తలని ఎప్పుడు కవర్ చేసుకోకూడదు. ఉత్తర భారతదేశంలో వాళ్ళు గోంగట్టను వేసుకుంటారు. తల మీద ముసుగు అనేది వేసుకుంటారు. తల పైన కవర్ చేసుకుంటారు. పూజకి అలా వచ్చినప్పుడు, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి దండం పెట్టుకునేటప్పుడు ఎప్పుడో వాళ్ళు తల కవర్ చేసుకుంటారు. కానీ మనకి ఆ పద్ధతి అనేది సౌత్ ఇండియాలో, అంటే మన దక్షిణ భారతదేశంలో ఆ పద్ధతి లేదు. కనుక ఏంటి అంటే మన తల పిడప పెట్టుకొని పూజ అనేది చేసుకోకూడదు. కానీ ఈ రోజుల్లో సినిమాల్లో కానీ వాటిల్లో కానీ అలా పెట్టేసుకుని చేసేస్తున్నారు. అది మనకు పద్ధతి లేదు. కనుక ఏంటి అంటే తల పిడప తీసేసుకొని పూజ చేసుకోండి. అలానే ముడి వేసుకోవాలి, విరగబోసుకోకూడదు. కనీసం ఏంటంటే కొస కనపడకుండా చేసుకోవాలి, లేకపోతే జడ వేసుకోవాలి, ముడి వేసుకోవాలి. ఎంత నీళ్లు కారుతున్నా సరే పూజ అయిపోయిన తర్వాత ముడి అది ఇది విప్పేసుకుని జుట్టు ఆరబెట్టుకోవచ్చు అనమాట. అలా చేసుకోవాలి. అలానే నేను ఏం చేస్తాను అని అంటే జడ వేసేసుకుంటాను, లేకపోతే ముడి వేసుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు ఈ తయారీ అంటే నేనేం పౌడర్లు అలాంటివి ఏవి రాసుకోను కాబట్టి, ఈవెన్ పౌడర్ కూడా రాసుకోను. కళ్ళకు కాటుకు పెట్టుకొని చక్కగా బొట్టు అయితే పెట్టేసుకుంటానండి. పెట్టేసుకుని పూజకైతే వెళ్ళిపోతానన్నమాట. ఆ రోజు కూడా ఇంతేను. కాకపోతే ఇదివరకు రోజు కాటుకు పెట్టుకునేదాన్ని, ఈ మధ్య పెట్టుకోవట్లేదు. ఎందుకంటే కళ్ళజోడు వచ్చింది.
కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కోసారి కాటుక అనేది పెట్టుకుంటే అవ్వట్లేదు, కింద ఇలా కళ్ళ కింద నలుపు వస్తుంది కళ్ళజోడు వల్ల. చూసారా, ఈ నలుపు అనేది ఎక్కువ అవుతుందేమో అని పెట్టుకోవట్లేదు అనమాట. అలాగా పూజకైతే వచ్చేసాను. నెక్స్ట్ ఇంకేంటంటే కాళ్ళకు పసుపు రాసుకోవాలి కదా. ఇంకా పసుపు ఎలా రాసుకోవాలి అన్నది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే ముందు పసుపు చేతిలోకి తీసుకున్న తర్వాత తడుపుకోవాలి కొద్దిగా. తడుపుకున్న తర్వాత ముందు పుస్తెలకి రాసుకోవాలి. పుస్తెలకి అంటే పుస్తెలకని కాదు, మన పుస్తెల తాడికి ఉండే పసుపు తాడు ఉంటుంది కదా, పసుపుతో తాడుతో సూత్రాలని గుచ్చుకుంటాం కదా, దానికి ముందుగా పసుపు రాసుకోవాలి. ఎందుకంటే అది తెల్లగా ఉండకూడదు, ఎప్పుడూ పచ్చగా ఉండాలి. అందుకని ఏంటంటే దానికి ముందుగా పసుపు రాసుకోవాలి. మాంగళ్యాలకి పసుపు రాసుకోవాలి. తర్వాత మిగతా పసుపు తడి చేసుకొని కాళ్ళకైతే పసుపు రాసుకోవాలన్నమాట. ముందుగా కుడికాలికి పసుపు పెట్టుకోవాలి, తర్వాత ఎడంకాలన్నమాట. ముందు కుడికాలికి దేంట్లో అయినా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ముందు కుడికాలికి రాసుకున్నాక ఎడంకాలికి రాసుకుంటాము. కానీ ఏంటంటే నేను రోజు కూడా పసుపు ఇలా చేత్తోనే తీసేసుకుంటాను. తీసుకుని తడిపేసుకున్న తర్వాత కుడికాలు మీద కొద్దిగా కావాల్సింది పెట్టుకుని కొంచెం బొటన వేలుకైతే పెట్టుకున్న తర్వాత ఎడంకాలికి రాసుకుంటాను అనమాట. తర్వాత కుడికాలికి కూడా పసుపు రాసేసుకోవడమే. శుభ్రంగా చక్కగా ఎక్కడా వెల్తి లేకుండా, గ్యాపులు లేకుండా రాసుకోవాలి. వేళ్ల సందులు చివర్లలో కూడా చక్కగా రాసుకోవాలన్నమాట. అలా ఇది పసుపు రాసుకునే విధానం అండి. ఇదంతా మీకు తెలియంది కాదు, కాకపోతే నాకు తెలిసిన విధానాన్ని, నేను పాటించే విధానాన్ని మీకు నేను చెప్తున్నానన్నమాట. ఆ తర్వాత పూజకైతే వచ్చేస్తాను. పూజకు వచ్చేసిన తర్వాత మా వారు ఎలాగో సంకల్పంతో పూజ చేసుకుంటారు కాబట్టి, నేను ఇదివరకు చాలా వీడియోల్లో చెప్పాను. మా వారు చక్కగా సంకల్పంతో పూజ చేసుకుంటారు కాబట్టి నాకు సంకల్పంతో సంబంధం లేదు. నేను కావాలి అనుకుంటే నేను కూడా సంకల్ప విధానంగా పూజ చేయొచ్చు. లేకపోతే మామూలుగా దేవుడికి అదేంటి కుందిలో, మా వారు పెట్టిన కుందిలోనే దీపారాధన ఉంటుంది కదా, అందులో ఇంకొంచెం నూనె అయితే వడ్డించుకుంటాను. తర్వాత పూలు అవి దేవుడికి పెట్టుకుంటూ నా నోటికి శ్లోకాలు చదువుకుంటూ, నోటికి వచ్చినవి అలాగే శ్లోకాలు వచ్చినవి చదువుకుంటూ, నాకు ఎంత టైం అయితే దేవుడి ముందు కూర్చోగలను అన్నదైతే దాన్ని బట్టి నేను చేసుకుంటానన్నమాట. నేను కూడా తర్వాత ఏం చేస్తాను అని అంటే రోజు ఖచ్చితంగా ఇలానే చేయాలి అన్నదైతే లేదు. మనకున్న సమయాన్ని బట్టి మనం పూజా విధానం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దేవుడి దగ్గర మనం ఎంతసేపు సన్నిధిలో, ఆయన సన్నిధిలో గడపగలిగితే మనకు అంత బాగుంటుందన్నమాట. అందుకనైతే నేను ఇలా చేసుకుంటాను. అలానే అగరత్తి వెలిగించుకుంటాను, పువ్వులు పెట్టుకుంటాను, అక్షింతలు అవన్నీ, గంధం అక్షింతలు ఇవన్నీ సమర్పించుకుంటాను. బెల్లం ముక్క, పటిక బెల్లం ముక్క కూడా నైవేద్యం పెడతాను, హారతి ఇచ్చుకుంటాను. ఇవైతే ఖచ్చితంగా చేస్తానండి. శ్లోకాలు చదువుకుంటాను. పూజ ఒక్కోసారి నాకు కూర్చొని ఇంకా టైం ఉంది అన్నప్పుడు నేను కూడా సంకల్ప విధానంతో మళ్ళీ చెప్పుకొని అయితే పూజ చేసుకుంటాను. అది ఖచ్చితం అనమాట. ఇంట్లో కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ముందు మగవాళ్ళు చేసుకోవాలి, మగవాళ్ళకి మనం అన్ని ఏర్పాట్లు చేయాలన్నమాట. కానీ ఈ రోజుల్లో మగవాళ్ళు ఎక్కడ పూజలు చేస్తున్నారు, చేయట్లేదు కదా. కానీ మగవాళ్ళు చేసుకునే పుణ్యంలో భార్యకి సగం అనేది వచ్చేస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల పేర్లు కూడా అందులో చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా భర్త చేసిన పుణ్యంలో అందరికీ కూడా వాటా అనేది వస్తుంది. అందుకని ఏంటి అంటే ముందు ఇంట్లో మగవాళ్ళు చేయాలి, చేస్తే ఆ కుటుంబం మొత్తానికి మంచిది. ఒకవేళ కుదరని సందర్భంలో ఆడవాళ్ళు భార్య చేయడంలో తప్పు లేదు. అదే అది ఒడుగులు అయిన మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సంధ్య వార్చుకోవడం, వాళ్ళ ఇది దేవుడి పూజలు అలాగా ఎవరిది వాళ్ళు పుణ్యం అనేది సంపాదించుకోవచ్చు. కనుక ఏంటంటే భర్త ముందు చేసుకుంటే ఆ ఇంటిల్లిపాదికి వస్తుంది. భార్యకి ఏంటి అంటే నోములు, వ్రతాలు అలాంటివి ఆడవారి కోసరంగా ఏర్పాటు చేయబడ్డవన్నమాట. నిత్య పూజ ఇవన్నీ కూడా భర్త చేయాలి, నోములు వ్రతాలు ఆడవాళ్ళు చేసుకోవాలి. ఇది పూజకు సంబంధించిన విషయం. ఈ విషయం మీకు తెలియదని కాదు, నాకు తెలిసిందైతే చెప్పాను. నెక్స్ట్ ఏంటి అంటే నేను బట్టలు ఆరేసేసుకుని వంటకైతే వచ్చేసాను. వంట కోసం ఏంటి అంటే ముందు రోజే అనుకున్నాను మజ్జిగ పులుసు చేద్దామని, మజ్జిగ తీసి పక్కకు పెట్టాను. మజ్జిగలో
కాస్త పదును చేస్తున్నానన్నమాట కావాల్సినంత నీళ్లు పోసి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అనంటే శనగపిండి వేస్తాను చిక్కదనం కోసరంగా. అలానే పసుపు, కావాల్సినంత ఉప్పు, మేము కారం తింటాం కాబట్టి కొంచెం కారం వేసుకోవచ్చు. చాలామంది అల్లం పచ్చిమిరపకాయ రుబ్బి వేసుకుంటారు, కానీ నేను అది వెయ్యను. ఇంకా ఇంకోటి ముఖ్యమైనది ఏం వాడతాను అనంటే సాంబార్ పొడి వాడతానండి. అది ఒక్క చెంచా వేస్తాను, ఎందుకంటే చాలా రుచి వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే ట్రై చేసి చూడండి. మజ్జిగ పులుసు పెట్టేటప్పుడు సాంబార్ పొడి ఒక్క చెంచా వేసుకొని చూస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఆ రుచితో, ఎందుకంటే అందులో ధనియాలు ఇవన్నీ ఉంటాయి కదా సాంబార్ పొడిలో, అది బాగుంటుందన్నమాట. నేను ఎంటీఆర్ సాంబార్ పొడే వాడతానండి. సాంబార్కి కానీ, రసానికి కానీ, అలానే ఎప్పుడైనా ఇలా చల్ల పులుసులో వేయడానికి కానీ, అప్పుడప్పుడు కొన్ని కూరలకి అంటే వంకాయ కూర ఇలాంటి వేటికైనా పైన కొంచెం చల్లుకుంటే చాలా బాగుంటుంది ఎంటీఆర్ సాంబార్ పొడి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఎన్ని రోజులు ఉన్నా సరే అది పాడవదనమాట. డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా రాదనమాట. ఇవన్నీ వేసేసి ఏం చేశానంటే శుభ్రంగా వాటిని మిక్స్ చేసేసాను. అయితే ఇందులో ముక్కలు కోసం ఏం వాడుతున్నాను అని అంటే ఒక 3 టమాటాలు వాడాను. అలానే చిన్న సొరకాయ ముక్క, ఇంకా అలానే వామాకు ఉంటుంది కదా, ఆ వామాకు అయితే వేసానన్నమాట. వాము తింటే మంచిది కదా, బాగుంటుంది రుచికి మజ్జిగలోకి ఈ వామాకు. అది కూడా వేసానన్నమాట. వేసి ఇవన్నీ కలిపి స్టవ్ మీద అయితే పెట్టేశాను, ఉడుకు పడుతుందని చెప్పి. ఈ సొరకాయ ముక్కలు ఏం చేశానంటే కుక్కర్లో పెట్టానండి. ఎందుకంటే ఈ వామాకు, టమాటాలు ఇవన్నీ అయితే మజ్జిగలో ఉడికిపోతాయి. మజ్జిగ పులుసు ఉడికేటప్పుడు ఉడికిపోతాయి, కానీ సొరకాయ అనేది కొంచెం కష్టం కదా. దాన్ని అయితే ఒక్క విజిల్ రానిచ్చాను, కుక్కర్లో పెట్టి విజిల్ రానిచ్చి అది కూడా ఇందులో కలిపేశాను. ఇంకేముంది, నా పులుసు అయితే తయారైపోయింది. ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి, ఈ ఉప్పు అవి అన్నీ కూడా ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది పులుసు అయితే తయారైపోయింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ పులుసులోకి ఎప్పుడైనా సరే మీ దగ్గర కనుక పుదీనా ఆకు ఉంటే అది వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది, కానీ నేను మర్చిపోయాను. ఈ మధ్యలో ఏంటంటే 1, 2 ఫోన్లు వచ్చాయి. ఫోన్లు మాట్లాడడంలో ఇందులో పైన అవి వేయాలని కూడా మర్చిపోయాను. కరివేపాకు వేయలేదు, పుదీనా ఉంది వేయలేదు, కొత్తిమీర ఉంది వేయలేదు. అయినా సరే పులుసు చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదిగో మళ్ళీ అడుగుతున్నానని అయితే ఇంకోసారి అనుకోవద్దు. తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి, రెసిపీ నచ్చిందా లేదా అన్నది. అలానే నా వీడియో ఎలా ఉందన్నది కూడా చెప్పండి. ఉంటాను, బాయ్ అండి.